మీ మీద ఎప్పుడైనా తప్పుడు ఆరోపణ చేయబడిందా? నా ప్రియులారా, ఈరోజు మనం ఒక ప్రశ్నతో ప్రారంభించాలనుకుంటున్నాం. అది మీ హృదయపు లోతులను తాకవచ్చు. మీరు ఏమీ చేయకపోయినా ప్రపంచం మీపై వేళ్లు చూపిన సందర్భం ఎప్పుడైనా ఉందా? మీ గురించి పూర్తిగా అబద్ధమైన మాటలను ఎవరో వ్యాప్తి చేసి మీరు ఏమీ చేయలేని పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? మీరు నమ్మిన వ్యక్తి, అదే వ్యక్తి మీ వెనుక నుండి మోసం చేసినట్లు ఎప్పుడైనా అనిపించిందా? అలా అయితే ఈ సందేశం మీకోసం. ఇది మీరు ఎవరూ అర్థం చేసుకోని స్థలం. ఇక్కడ ప్రజలు మీ మాట వినరు. మీరు రాత్రి కళ్ళను మూసుకుంటారు కానీ నిద్ర రాదు. హృదయం ఏడుస్తుంది కానీ పెదవులు మౌనంగా ఉంటాయి. ఈరోజు మనం దేవుని ఒక సేవకుడి ఆత్మ యొక్క మొరను వినబోతున్నాం. అతని పేరు దావీదు. దావీదు ఇశ్రాయేలు రాజు. దేవుడు అతనిని నా హృదయానుసారమైన మనిషి అని పిలిచాడు. అయినప్పటికీ దావీదు జీవితంలో కూడా ఒక సమయం వచ్చింది. అతనిపై తప్పుడు ఆరోపణలు చేయబడ్డాయి. అతని శత్రువులు అతన్ని నాశనం చేయాలని పట్టుదలగా ఉన్నారు. మరియు అతనికి పారిపోవడానికి ఎక్కడా స్థలం లేకపోయింది. అతను ఏమీ చేశాడు? అతను దేవుని వైపు తిరిగాడు మరియు ఒక ప్రార్థన చేశాడు. అది వేల సంవత్సరాల తరాల తరువాత కూడా మనలను ప్రభావితం చేస్తోంది. ఆ ప్రార్థన కీర్తనల గ్రంథము అధ్యాయం 7. ఈరోజు మనం దీన్ని ఒక్కో వచనంగా తెరిచి చూడబోతున్నాం. దాని లోతుల్లోకి వెళ్లబోతున్నాం. దేవుని న్యాయం ఎలా పనిచేస్తుందో చూస్తాం. మరియు ప్రపంచం మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా దేవుడు మన కవచమని నేర్చుకుంటాం. సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, ఈ ప్రయాణాన్ని కలిసి కొనసాగిద్దాం. మనం వచనాలకి వెళ్ళకముందు ఈ కీర్తన ఏ నేపథ్యంలో రాయబడిందో మనం అర్థం చేసుకోవాలి. ఈ కీర్తన శీర్షికలో ఉంది సిగ్గయోన. ఇది ఒక ప్రత్యేక రకాల కీర్తన. భావోద్వేగ అస్తవ్యస్తత సమయంలో పాడబడేది. దీని అర్థం లోతైన దుఃఖం, ఆత్మలోని వేదన, ఒక తుఫానులాగా ఉన్న ప్రార్థన. కుష్ అనే బెన్యామినీ దావీదుపై తప్పుడు ఆరోపణలు చేశారు. ఇదే సమయం షౌల్ రాజు దావీదును వెంబడి ఉన్నప్పుడు, దావీదు అరణ్యాలలో తారసపడాల్సి వచ్చినప్పుడు, అతని శత్రువులు అతన్ని దేశద్రోహి మరియు మోసగాడు అని చెప్పినప్పుడు. గమనించండి, దావీదు షౌలుకు ఏ తప్పు చేయలేదు. అతను ఎప్పుడూ అతనికి హాని చెయ్యలేదు. అయినప్పటికీ అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అతని వ్యతిరేక శత్రువులు ఉన్నారు మరియు అతని ప్రాణం ప్రమాదంలో ఉంది. మీరు కూడా ఇలాంటి స్థితిలో ఉన్నారా? మీరు ఏ తప్పు చేయకపోయినా ప్రజలు మీను తప్పుగా చెప్పేస్తున్నారా? అయితే దావీదుకి రాసిన ఈ కీర్తన మీకోసం మాత్రమే. వచనాలు 1-2 వరకు. హే నా పరమేశ్వర యెహోవా, నా నమ్మకం నిన్నే పైఉంది. నా వెంబడి వచ్చేవారందరి నుండి నన్ను రక్షించు. నా విముక్తి చెయ్యుము. అలాగే కాకుండా ఉండకు. వారు నన్ను సింహం వంటి పీడకలాగా చీతులుగా ఫాడివేస్తే ఎవరు నా విముక్తి చేసేవారు ఉండరాదు. చూడండి, కీర్తన ప్రారంభం ఎలా అవుతోంది. దావీదు పరమేశ్వరాన్ని యెహోవా నా పరమేశ్వరుడు అని పిలుస్తాడు. ఇది ఒక పేరు మాత్రమే కాదు, ఇది ఒక సంబంధాన్ని ప్రకటించడం. అతను చెబుతున్నారు, నీవు కేవలం విశ్వనాయకుడు మాత్రమే కాదు, నీవు నా పరమేశ్వరుడు. దావీదు శత్రువులు సింహాల్లాగా ఉన్నారు. సింహం ఏ ఆగకుండా వేటాడే, బలహీనులను చూసి దాడిచేసే. దావీదుకు అనిపించింది, పరమేశ్వరుడు రక్షించకపోతే మర్రెవరూ రక్షించరు. మరియు నిజం ఇదే. ప్రతి ద్వారం మూసివేతైనప్పుడు పరమేశ్వర ద్వారం తెరవబడినది. మీరు కూడా ఈరోజు ఇలానే అనుభవిస్తున్నారా? ప్రపంచం మీకు వెంబడి వచ్చింది. మీరు ఒంటరిగా ఉన్నారా? అప్పుడు దావీదులాగా ఈరోజు చెప్పండి, హే యెహోవా, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. వచనాలు 3-5. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండినవానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్మునా? ప్రాణమును నేలకు అణగద్రొక్క నిమ్మున, అతిశయాస్పదమును మంటిపాలు చెయ్యనిమ్ము.
నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించిని గదా. ఇక్కడ దావీదు అసాధారణం చేస్తాడు. అతను తనను పరమేశ్వర ముందు తనను పరిశీలిస్తున్నాడు. అతను చెబుతాడు, పరమేశ్వర, నేను నిజంగా పాపం చేశానా? నా స్నేహితుని మోసపెట్టాననా? నా చేతులు నిర్దోషుల రక్తంతో బొరలాయినవా? అయితే నాకు శిక్ష ఉండాలి. ఇది ఎంత ధైర్యవంతమైన అడుగు! దావీదు పరమేశ్వర నుండి ఏదీ దాచడు. అతను చెబుతాడు, నిన్ను నన్ను పరిశీలించు, నన్ను చూడు. ఒక నిర్దోషి వ్యక్తి పరమేశ్వర తనను పరిశీలించటంలో భయపడడు. అతను ఆహ్వానిస్తున్నాడు. మీరు కూడా ఈరోజు పరమేశ్వర ముందు ఇలా ప్రార్థించగలరా? పరమేశ్వర, నా హృదయాన్ని పరిశీలించు. నాలో ఏ లోపం ఉంటే చూపించు. కాని నేను నిర్దోషి అయితే నా కోసం న్యాయం చేయు. వచనం 6. హే యెహోవా, నీ కోపంలో లేచినట్టు ఉండు. కోపంతో నిండిన ఇబ్బంది పెట్టేవారి ఎదురు నిలవు. నా కొరకు జాగ్రత్తగా ఉండి నీవు న్యాయం చెప్పే ఆజ్ఞ ఇచ్చావు. ఇప్పుడు దావీదు మరో అడుగు వేస్తాడు. అతను పరమేశ్వరుని న్యాయాధిపతిగానూ పిలుస్తాడు. అతను చెబుతాడు, పరమేశ్వర, లేచు, జాగ్రత్త వహించు, నిలబడు. ఇది అసమ్మానం కాదు, ఇది ఆ వ్యక్తి ఆవేదన. అతను తెలుసుకున్నాడు పరమేశ్వరుడు న్యాయమూర్తి అని. ఎక్కడి నుంచైనా మనకు న్యాయం లభించకపోతే ఎవరు మనను వినరు? మనకు ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఎవరు ఎప్పుడూ నిద్రపోవరు, ఎప్పుడూ లంచం తీసుకోరు, మరియు ఎప్పుడూ తప్పు తీర్మానం ఇవ్వరు. పరమేశ్వరుని న్యాయం సింహాసనం, ఇదే స్థలం. అక్కడ ప్రతి నిజం వెలుగులోకి వస్తుంది. 7-8 వచనాలు. ప్రజలు నీ చుట్టూ గుమిగూడని, అప్పుడు నీవు వారిని దాటి ఉన్నత స్థలములకు తిరిగి వెళ్ళవచ్చును. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నాకు తీర్పు తీర్చుము. దావీదు ఇలా అంటున్నాడు, దేవా, నీవు కేవలం నా పక్షమున ఉన్నవాడవు కాదు, నీవు సర్వజనములకు తీర్పు తీర్చువాడవు. నీవే సర్వోన్నత న్యాయాధిపతివి. ఆ తరువాత అతను ఒక గంభీరమైన మాట అంటాడు, నా నీతిని బట్టియు నాకు తీర్పు తీర్చుము. ఇది గర్వం కాదు, దేవునికి సత్యం తెలుసనే నమ్మకం ఇది. నా ప్రియులారా, లోకం మిమ్మల్ని తప్పుగా తీర్పు తీర్చినప్పుడు మీరు దేవుని ఎదుట సత్యం మాట్లాడాలి. ఆయన దానిని పరీక్షించనివ్వండి. ఆయనకు సత్యం తెలుసు, మరియు ఆయన సత్యం పక్షాన నిలుస్తాడు. వచనం 9. దుష్టుల కుశీలకు అంతం చేర్పడుగాక. ధర్మాన్ని స్థిరంగా ఉంచు, ఎందుకంటే ధర్మి అయినవాడు దేవుడు మనసు మరియు హృదయాన్ని తెలుసుకునేవాడు. ఇక్కడ ఒక పెద్ద నిజం బయటకు వస్తుంది. దేవుడు కేవలం బయటి చర్యలను మాత్రమే చూడరు, ఆయన మనసును పరీక్షిస్తారు, ఆయన హృదయాన్ని గమనిస్తారు. అందువలన దావీదు అంటాడు, దుష్టతకు అంతం చేర్పించు, ఎందుకంటే అబద్ధం చెప్పేవారు, కుట్రలు చెయ్యేవారు, వారి మనస్సు దేవుని నుండి దాచలేవు. ఏ మనిషి అయినా దేవుని దృష్టిలో అబద్ధాన్ని దాచలేవు. మరియు ధర్మి అయిన వారిని దేవుడు దృఢంగా నిలుపుతాడు. ఆయన వారిని పడిపోకుండా చేస్తాడు. ప్రపంచం వారిని వారి నాశనం చేయటానికి ప్రయత్నించినప్పటికీ. వచనం 10. దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగలవారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడేనా కేడెమును మోయువాడైయున్నాడు. ఈ వచనం, కేవలం ఈ వచనం మాత్రమే మీ జీవితాన్ని మార్చగలదు. దేవుడు నా రక్షకుడు. రక్షకుడి పని ఏమిటి? శత్రువు చేసే ఆఘాతాలను ఆపటం. బాణాలు వచ్చినప్పుడు రక్షకుడు ముందే ఉంటాడు. అబద్ధాలు వేసినప్పుడు దేవుడు ముందుండి నిలుస్తాడు. దావీదు ఇక్కడ అంటాడు, నిజమైన మనసున్న వారి రక్షకుడు దేవుడు. హృదయపూర్వకంగా సత్యమైన వారిని దేవుడు రక్షిస్తాడు. మీరు ఈరోజు ఈ ప్రకటన చేయగలరా? దేవుడు నా రక్షకుడు. వచనం 11. దేవుడు ధర్మనిష్ఠుడు, న్యాయవంతుడు, ప్రతిరోజూ కోపిస్తేవాడు అయినా దేవుడే. ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది, దేవుడు న్యాయం చేస్తాడు, ఆపడు. ప్రతిరోజు అంటే ప్రతిరోజు దేవుడు పాపాన్ని చూస్తాడు. ప్రతిరోజు ఆయన అన్యాయం చూసి కోపిస్తాడు. మరియు ఒకరోజు
ఆయన న్యాయం స్పష్టంగా వెలువడుతుంది. దేవుడి న్యాయం ఆయన సమయానికి అనుగుణంగా వస్తుంది, కాని తప్పు కాకపోదు. అందువలన భయపడవద్దు. దేవుడు ప్రతి విషయాన్ని చూస్తున్నాడు, మరియు ఆయన సమయం అత్యంత సరైన సమయం. వచనం 12-13 వరకు. మానవుడు మళ్ళకపోతే అతను తన కత్తి మీద సిద్ధం చేసుకుంటాడు. తన ధనుష్ను సిద్ధం చేసి బాణాలను సర్దేసుకున్నాడు. మరియు ఆ మానవుని కొరకు ఆయన మరణ ఆయుధాలను సిద్ధం చేశాడు. అతను తన బాణాలను అగ్నిబాణాలుగా మారుస్తాడు. ఇక్కడ దేవుడు యోధుడి రూపంలో ముందుకొస్తాడు. అతను కత్తిని నొరగిస్తాడు, ధనుష్ను సిద్ధం చేసుకుంటాడు. ఇది దేవుని న్యాయం యొక్క చిత్రమని చూపిస్తుంది. కాని గమనించండి, ఎవరో మనసు మళ్ళకపోతే, అంటే దేవుడు ముందే అవకాశమిస్తారు. ఆయన కోరేది పాపి పశ్చాత్తాపం చేసుకోవడం. కాని వారు చేయకపోతే న్యాయం ఆగదు. మరియు ఇది మనకు ఒక హెచ్చరిక. మనం ఎవరితోనైనా తప్పు చేస్తే వారికోసం జవాబివ్వాల్సి ఉంటుంది. దేవుడు ఓర్పున్నవాడు, కాని న్యాయవంతుడు. వచనం 14. పాపమును కరుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు చేటును, గర్భమున ధరించినవాడై అబద్ధమును కనియున్నాడు. ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు దుర్మార్గం ఎలా పుట్టుతుందో. ముందుగా ఒక చెడు ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మనసులో నిలుస్తుంది. తరువాత అది ప్రణాళికగా మారుతుంది. చివరికి అది బయటికి వస్తుంది. మీపై కుట్ర చేసేవారు, వారి హృదయంలో పాపం ముందే విత్తిపెట్టబడింది. ఆ పాప ఫలం నాశనమవుతుంది. ప్రతి చెడు ప్రణాళిక వెనుక అబద్ధం ఉంటుంది, మరియు అబద్ధం యొక్క ఇల్లు త్వరగా కుప్పకూలుతుంది. వచనం 15. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసియున్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. ఇది పరమేశ్వరుని న్యాయానికి అత్యంత అందమైన మరియు శక్తివంతమైన చిత్రం. ఇతరుల కోసం తీయబడిన గుంతలోనే గుంత తీసిన వ్యక్తి పడిపోతాడు. హామాన్ మొర్దెకాయి కోసం ఉరితీరును సిద్ధం చేశాడు, మరియు తానే ఆపై తూర్పాడాడు. ఇది పరమేశ్వరుని నియమం, మరియు ఈ నియమం ఎప్పుడూ మారదు. అందుకే ఎవరైనా మీపై కుట్ర చేస్తున్నారని మీరు చూశాక భయపడకండి. పరమేశ్వరుడు చూస్తున్నాడు, మరియు ఆ గుంత కేవలం దానిని తీనవారికి మాత్రమే సిద్ధమవుతోంది. వచనం 16. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చునువాడు, యోచించిన బలాత్కారము వాని నడినెత్తిమీదనే పడును. ఇది పరమేశ్వరుని సూత్రం. చెడుపని చేయని వారిపై అది తిరిగి వెళ్తుంది. ఎవరు ఆరోపణలు పెడతారు, వారే దోషులవుతారు. ఎవరు మోసం చేస్తారు, వారే మోసం తింటారు. ఎవరు నష్టం కలిగిస్తారు, వారికే నష్టం జరుగుతుంది. ఇది ఎటువంటి ప్రతీకారం కాదు, ఇది పరమేశ్వరుని న్యాయం. మరియు మీకు ప్రతీకారం తీసుకోవలసిన అవసరం లేదు. పవిత్ర బైబిల్లో రోమీయులకు పుస్తకం 12 అధ్యాయం వచనం 19లో పరమేశ్వరుడు చెప్పును, ప్రతీకారం నా పని, నేను ప్రతీకారం తీసుకుంటాను. వచనం 17. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఈ శ్లోకం ఎక్కడ ప్రారంభమైంది? అక్కడి నుండి ఒక అద్భుతం జరుగుతుంది. దావీదు చెయ్యమని ప్రార్థిస్తూ ప్రారంభించాడు, భయంతో ప్రారంభించాడు, కష్టకాలంతో ప్రారంభించాడు. మరి అది ఎక్కడ ముగుస్తుంది? కీర్తనతో, కృతజ్ఞతతో, ప్రార్థనతో. ఇది పరమేశ్వరునితో గడిపిన సమయపు అద్భుతం. మీరు ఏడుస్తూ వెళ్తారు మరియు పాడుతూ తిరిగి వస్తారు. దావీదు పరమేశ్వరుని ధర్మాన్ని చూశాడు. ఆయన తెలుసుకున్నాడు, పరమేశ్వరుడు న్యాయం చేశారు, చేస్తారు, మరియు ఎల్లప్పుడూ చేస్తారు. మరి ఆయన సమాధానం ఏమిటి? కీర్తన. నా ప్రియులారా, మన జీవితాల్లో తరచుగా అలాంటి సందర్భాలు వస్తాయి. ఎప్పుడు మనపై అబద్ధం, ఆందోళనలు పెట్టబడతాయి. మీతో ఇలా జరిగిందా? ఎవరో మీ గురించి అబద్ధం పంచారేమో, పనిస్థలంలో, కుటుంబంలో లేదా సంఘంలో. మరి ఆ అబద్ధాన్ని ప్రజలు నమ్మేశారా? నా ప్రియులారా, దావీదు ఏమి చేశాడు? అతను తనను తాను సరిచేయాలని ప్రయత్నించలేదు. అతను పరమేశ్వరుడిని తన న్యాయవాది చేసుకున్నాడు. విశ్వాస విరోధం.
మీరు నమ్మినవాడు అదే మోసం చేశాడు. ఇది చాలా లోతైన బాధ కలిగిస్తుంది, కాని దావీదు అనుభవం చెబుతుంది, పరమేశ్వరుడు మోసపెట్టేవాడు కాదు. అన్యాయం. కాని మీకు మీ హక్కు అందలేదు, ప్రమోషన్ రాదు, న్యాయం రాదు. కాని పరమేశ్వరుని ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఎవరు ఆయన? కోర్టులో తప్పు తీర్పు ఇవ్వలేరు. భయం. మీరు భయపడుతున్నారా? ఏమీ జరుగుతుంది? ప్రజలు ఏమని అనుకుంటారు? నా ఉద్యోగం పోతుందా? నా కుటుంబం నా గురించి ఏమని అనుకుంటుంది? దావీదు సమాధానం: హే యెహోవా, నా పరమేశ్వర, నేను నీలో ఆశ్రయిస్తాను. ఈ భజనంలో పరమేశ్వరుడి 3 గొప్ప లక్షణాలు కనపడతాయి. పరమేశ్వరుడు మన ఆశ్రయం. ప్రపంచం వెనుకటి తిరుగుతుంటే పరమేశ్వరుడు మీరు సురక్షితంగా ఉన్న స్థలం. అలాంటిది తుఫాన్లో ఉన్న ఒక బలమైన కోటల. పరమేశ్వరుడు మన డామర. బాణాలు వచ్చేటప్పుడు పరమేశ్వరుడు ముందుకు నిలబడ్డాడు. ఆయన మనకోసం రక్షణ ఇస్తాడు. మనకు యుద్ధం చెయ్యాల్సిన అవసరం లేదు. కేవలం ఆయన వెనుక నిలవండి. పరమేశ్వరుడు ధర్మమూర్తి, న్యాయాధిపతి. అతను అన్ని తెలుసుకున్నాడు. అతను అన్ని చూశాడు. మరియు సరైన సమయానికి సరైన న్యాయం చేస్తాడు. పరమేశ్వరుడు నా ఆశ్రయం. పరమేశ్వరుడు నా డామర. పరమేశ్వరుడు నా న్యాయాధిపతి. నా ప్రియములకు, మీ కళ్ళు మూసుకోండి. మీరు నేడు ఇక్కడికి తీసుకొచ్చిన దరి బాధను గుర్తు చేసుకోండి. ఆ అబద్ధ ఆక్షేపణ, ఆ ఖయానత, ఆ అన్యాయం, ఆ భయం. ఇప్పుడు ఆ బాధను పరమేశ్వరుడి చేతుల్లో ఉంచండి, దావీదు ఉంచినట్టు. ఇలా చెప్పండి: పరమేశ్వరా, ఇవన్నీ నీ ముందున్నవి. నీవు తెలుసుకుంటావు, నీవు చూస్తావు, నీవు న్యాయం చేస్తావు. ప్రియములారా, పరమేశ్వరుడు మీ ఈ ప్రార్థనను వినుతున్నాడు. ఆయన మీ కన్నీళ్లను చూస్తున్నాడు. మరియు ఆయన ఇలా చెబుతున్నారు: భయపడకు, నేను నీతో ఉన్నాను. ఈ జపం యొక్క అత్యంత శక్తివంతమైన సందేశం వచనాలు 14-16లో ఉంది. పరమేశ్వరుడు మనకు చెబుతున్నారు, చెడు తనే తన మూలాలను కోస్తుంది. బైబిల్లో మనం దీన్ని పునరావృతంగా చూస్తాము. హామాన్ మోద్కై కోసం ఫాసీ స్తంభాన్ని సిద్ధం చేశాడు. తనే ఆపై ఎగురవేశాడు. సౌలు దావీదును చంపడానికి ప్రయత్నించాడు, కాని దావీద్ రాజుగా అయ్యాడు. ఈజిప్టు ఫిరావో ఇశ్రాయేలీయులను కుదించాడా? కాని ఎరుపు సముద్రం వారిని కాదు, ఫిరావో సైన్యాన్ని మింగింది. చెడు విత్తనము నాశనపు ఫలాన్ని ఇస్తుంది. ఇది పరమేశ్వరుని నియమం, ఇది మారదు. అందువల్ల మీరు చెడ్డవాళ్లు సఫలమవుతున్నట్లు చూసినప్పుడు నిరాశ చెందవద్దు. పరమేశ్వరుని సమయంపై నమ్మకము ఉంచండి. అతను వచ్చినప్పుడు ఏది అతన్ని ఆపలేరు. నా ప్రియులారా, ఈరోజు యొక్క సందేశం ఇక్కడ ముగియడం లేదు. ఇది ఇక్కడ్నుంచి ప్రారంభమవుతుంది. దావీద్ తన జపాన్ని కీర్తనతో ముగించాడు. మనం కూడా ఇదే చేద్దాం. ఈరోజు మీరు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నా, అది అబద్ధ ఆపాదాలు, విశ్వాసఘాతం, అన్యాయం లేదా భయం కావచ్చు, పరమేశ్వరుడు మీతో ఉన్నాడు. అతను మీ ఆశ్రయం. మీరు అందులో భద్రముగా ఉన్నారు. అతను మీ కవచం. ఎలాంటి దాడి మీను నాశనం చేయలేరు. అతను మీ న్యాయాధిపతి, మరియు అతని న్యాయం సరిగా ఉంది. ఈరోజు దావీదులా మీరు కూడా ఇలా చెప్పాలి: నేను యెహోవాకు అతని ధర్మత కారణంగా ధన్యవాదములు తెలుపుతాను, మరియు పరమాధిపతి యెహోవా పేరున కీర్తన పాడుతాను. కీర్తించడం ఇది పరిస్థితులపై ఆధారపడదు. ఇది పరమేశ్వరుని స్వభావంపై ఆధారపడుతుంది. మరియు పరమేశ్వరుని స్వభావం ఎప్పుడూ మారదు. వచ్చిపోవడం. కలిసి ప్రార్థిద్దాం. హే ఆకాశపు తండ్రి, ఈరోజు మనం మీ ముందుకు అలా రాగలము ఎలా దావీద్ వచ్చాడు. మన అలసటతో, మన బాధతో, మన గుండె రిగిపోయినదంతో. ప్రభూ, మనపై వేసిన అబద్ధ ఆపాదాలను మీరు తెలుసు. మనకు మోసం చేసిన వారిని మీరు చూడగలరు. మనతో జరిగిన అన్యాయాన్ని మీరు గణిస్తున్నారు. ఈరోజు మేము మిమ్మల్ని మన వకీలుగా చేసుకుంటున్నాము. ఈరోజు మేము మిమ్మల్ని మన కవచంగా చేసుకుంటున్నాము. ఈరోజు మేము మిమ్మల్ని మన న్యాయాధిపతిగా చేసుకుంటున్నాము. హే పరమేశ్వర, మన జీవితాల్లో
దావీదులాంటి విశ్వాసాన్ని ఇవ్వండి. మనం కష్టాల్లో కూడా కీర్తించగలగాలి. మనం చీకటిలో కూడా, మట్టిలో కూడా మీమీద విశ్వాసం ఉంచగలగాలి. మనం తెలుసుకోవాలి, మీరు మనతో ఉన్నారు. మనం ఎదురుచూపులు. ప్రభూ, మేము వారిని మీ చేతులలో వదులుతాము. బదుల తీసుకోవడం మీ పని, న్యాయం చేయడం మీ పని. మన పని మీమీద విశ్వాసం ఉంచడం మరియు మీ కీర్తన చేయడం. హే పరమాధిపతి యెహోవా, మీ పేరు పవిత్రం, మీ పేరు కీర్తించదగినది, ఈరోజు మరియు ఎల్లప్పుడూ. ఆమేన్.